టాలీవుడ్ లో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. సురానా, సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ మనీ లాండరింగ్ విషయంలో మహేష్ బాబుకు నోటీసులు జారీ అయ్యాయి. ఆ రెండు కంపెనీలకు మహేష్ బాబే ప్రమోషన్స్ చేశారు. అందుకు 3.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. కానీ ఈడీ ఏం చెబుతుందంటే 3.4 కోట్లను చెక్ రూపంలో, మరో 2.5 కోట్లు క్యాష్ రూపంలో తీసుకున్నారట. అంటే మొత్తం 5,90,00,000 పారితోషికం తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. అయితే సమస్య ఇక్కడ కాదు. అసలు సమస్య ఏంటంటే ఈ రెండు సంస్థలు ఒకే ప్లాట్ను వేర్వేరు వ్యక్తుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేశారు. మహేష్ బాబు చెప్పారనే ప్రజలు నమ్మకంతో పెట్టుబడులు పెట్టారు. ఆయన ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఈడీ అధికారులు సురానా, సాయి సూర్య డెవలపర్ సంస్థలపై సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా సికింద్రాబాద్ బోయినపల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ సాయి సూర్య డెవలపర్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా ఇంట్లో కూడా భారీగా నగదు లభించడంతో వాటిని అధికారులు సీజ్ చేశారు. సురానా సంస్థ పలు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సురానా గ్రూప్ కు అనుబంధంగా పనిచేస్తున్న సాయి సూర్య డెవలపర్స్ హైదరాబాద్లో పలు కంపెనీలకు అక్రమంగా భూములను అమ్మినట్లు తెలియడంతో ఈడీ అధికారులు దాడులు చేశారు. సురానా గ్రూప్స్ మైనింగ్, కాపర్, సోలార్ వ్యాపారాల్లో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్ తో పాటు పవర్ సెక్టార్లలో సురానా గ్రూప్ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులిచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ నుంచి నోటీసులు రావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.